సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో స్థానిక వివేకానంద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం చేపట్టిన స్వామి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, విగ్రహదాత డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఉద్దేశించి చింత ప్రభాకర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిదాయకులు, మార్గదర్శకాలు స్వామి వివేకానంద అని, వివేకానందుని జీవితం తాను సూచించిన మార్గం ప్రతిదీ దేశ సైతం కోసమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ఉండి వివేకానందుని యొక్క యోజన సంఘాన్ని సుమారు 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వివేకానందుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినందుకు మా రమేష్ అన్న ఇంతకుముందు చెప్పిన వాళ్ళకు అదేవిధంగా నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వివేకానందుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించడమే కాదు, వివేకానందుని యొక్క ఆశయాలకు అనుగుణంగా యువత మన దేశానికి మకుటాయమానంగా మరి మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వగురు వివేకానందులు ఏ దేశమైనా అభ్యున్నతి చెందాలంటే అది యువకుల ద్వారానే చాటి చెప్పినటువంటి మహనీయుడు. మనం ఏ దేశంలో అయినా సరే యువతని విజ్ఞానవంతులుగా చేసుకుని ఆ దేశాలన్నీ బాగుపడేటట్టుగా చూసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు. మరి ఈరోజు ఆయన సూక్తులు కానీ, ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ, పరమతానికి సంబంధించిన విషయాలు కానీ ఈరోజు ఆయనను అనునిత్యం యువకులు ఒక ఆరాధ్య దైవంగా, ఒక మాటగా తెచ్చిన రీతిలో మరి ఆయనను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి ఆయన విగ్రహం పెట్టుకోవడమే కాకుండా మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మరి మనమందరం కూడా మరి నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ యువకులందరికీ, పెద్దలకి, మరి చిన్నాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు.